సో ఎక్కువ అయితే నువ్వు లవ్ ఫెయిల్యూర్స్ అయితే రాసినావు ఎక్కువ ఇప్పటి వరకు అంతేనా? లవ్ ఫెయిల్ అంటే కంటెంట్ ఏదైనా తీసుకుంటా. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ కానీ ప్రజెంట్ ఎక్కువ అయితే లవ్ ఫెయిల్యూర్ ఉన్నాయి. లవ్ ఫెయిల్యూర్. ఓకే విష్ణు, నీ పాటలు చూస్తున్నప్పుడు ఎక్కువగా నువ్వు రాయడం అయితే లవ్ ఫెయిల్యూర్లే రాసావు. సో నువ్వేమైనా లవ్ ఫెయిల్యూర్ అయ్యావా? నేను లవ్ ఫెయిల్యూర్ అంటే లవ్ ఫెయిల్యూర్ అంటే లవ్ అంటే క్రషెస్ ఉంటారు. మనం ఒక ప్రొఫెషన్లో ఉన్నామంటే మనకు అరే అబ్బాయి సాంగ్స్ చాలా పాడుతుండు, బాగున్నాడు, మాట్లాడాలి, మాట్లాడడం, హాయ్ బాగున్నా తిన్నా. వాడు ఒక రిలేషన్కి అయితే అంటే నేను నా ప్రొఫెషన్లో నాకు అది సెట్ అవ్వదు రిలేషన్. ఇప్పుడు నేను అంటే ఒక షూటింగ్స్కి వెళ్ళాలా. ఇప్పుడు నాకు ఈ ప్రొఫెషన్లో చాలా మంది పరిచయాలు అవుతా ఉంటారు. ఇప్పుడు లవ్ అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. బేబీ నువ్వు వాళ్ళతో మాట్లాడద్దు, బేబీ నువ్వు వీళ్ళని చూడద్దు. సో అదేంటంటే వాళ్ళకు ఇబ్బంది కూడా అవుతుంది నాకు. నేను చెప్పాను అంటే మా అండర్స్టాండింగ్ లో చెప్పుకోవచ్చు బేబీ నాకు ప్రొఫెషన్ ఉందని అనుకుంటే. బట్ అప్పుడేమో ఆమె ఎలా థింక్ చేస్తుంది, అరే నువ్వు నాకంటే నా ప్రొఫెషన్కి ఎక్కువ, నీ ప్రొఫెషన్ విలువిస్తున్నావు, అట్లా వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ వేరే ఉంటుంది. సో అట్లా ఇప్పుడు నేను ఎంతో ఎవరితో ఫ్రెండ్లీ. ఓకే మన లవ్ అంటే అర్థం ఫ్రెండ్లీ, ఎంత ఫ్రెండ్. ఇప్పుడు ఫ్రెండ్లీ అనే జర్నీ అది లాంగ్ టైం ఉంటుంది. ఓకే లవ్ అనే జర్నీ అది 100% సక్సెస్ఫుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఫ్రెండ్లీ అనేది లాంగ్ టైం ఉంటుంది. సో నేను ఎక్కువ అంటే ఫ్రెండ్లీగా ప్రిఫర్ చేస్తాను. ఓకే ఓకే అంటే లవ్ అనేది కొన్ని రోజుల తర్వాత అది ఉంటుందా విడిపోతుందా అనేటువంటిది మన చేతుల్లో లేదు. సో ఫ్రెండ్ సర్కిల్ అంటే మట్టికి లైఫ్ లాంగ్ మనతో ఉంటాయనేటువంటి అయితే అభిప్రాయం అయితే నీకు ఉంది. సో ఎక్కువ నువ్వు లవ్ కన్నా ఫ్రెండ్కి ఎక్కువ విలువిస్తావు. ఓకే వెరీ గుడ్ విష్ణు. అంటే ఫ్రెండ్షిప్కి నువ్వు ఇంత వాల్యూ ఇస్తున్నావు కదా, సో ఆ ఫ్రెండ్షిప్కి సంబంధించింది ఏదైనా ఒక మంచి పాట పాడగలవా? ఫ్రెండ్షిప్ అంటే నా ఫ్రెండ్ ఒక మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. నేను ఈ మ్యూజిక్ సర్కిల్ నాకు మొత్తం ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు. నా సర్కిల్ ఫ్రెండ్స్ అందరూ మ్యూజిక్ వాళ్ళే ఉంటారు. మా ఫ్రెండ్ ఒక సాంగ్ రాశాడు, ఈ ఫ్రెండ్షిప్ సాంగ్. అది అట్లాంటి సినిమాటిక్ చాలా బాగుంది. నేను అసలు వాడి సాంగ్ అసలు విన్న తర్వాత నేను షాక్ అయిపోయాను. ఎట్లుందంటే కలలో నైనా కన్నీలే తుడిచేవాడే స్నేహితుడంటూ మనసే విరిసిందో, పువ్వుల్లోన పువ్వై పూసే నింగిటి డారిలో నిండుగా నిలిచి మనసే విరిసిందో, కలలో నైనా కన్నీలే తుడిచేవాడే స్నేహితుడంటూ మనసే విరిసిందో, పువ్వుల్లోన పువ్వై పూసే నింగిటి డారిలో నిండుగా నిలిచి మనసే మురిసిందో, చిన్ని చిన్ని గొడవలు మొదలాయి ఆ చిన్ని స్నేహంలో, చిట్టి పొట్టి మాటలు సాగి ఆ చిన్ని పయనంలో, ప్రేమకు మారు పేరే అది స్నేహంగా నిలిచే, నింగి నేల కలిసి అది స్నేహంగా పలికే. ఈ పాట మా ఫ్రెండ్ అసలు నాకు నార్మల్గా సాంగ్ వాడే రాశాడు. అయితే వాడు నార్మల్గా గెట్ ఫ్రెండ్ రాశాడు ఈ పాట. మా ఫ్రెండ్ రాశాడు. ఓకే అయితే మేము ఇట్లా మ్యూజిక్ క్యాంప్ వచ్చినప్పుడు చెప్పి మామూలు నేను సాంగ్ రాశాను, నేను చాలా బాగుంది, రికార్డింగ్ చేద్దాం అనుకుంటున్నా అంటే చెప్పి ఒకసారి విందాం రా అంటే పాడితే మాత్రం మామ హైలైట్ సాంగ్ వాడి నువ్వు రికార్డింగ్ చెప్పి చాలా బాగా వస్తుంది అంటే వాడికి చాలా ఎంకరేజ్ చేసిన వాడికి. సో మా ఎంకరేజ్మెంట్ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్ గా సాంగ్ రికార్డింగ్ చేసాడు. చాలా బాగుంది సాంగ్ మాత్రం.